బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్దగా ఏం కేటాయించలేదని ఇటీవల విమర్శలు తలెత్తాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే గత బడ్జెట్లో ఇచ్చిన నిధులనే ఇంకా రాష్ట్రాలు సరిగ్గా ఖర్చు చేయనందుకు ఈసారి కేటాయింపులు తగ్గాయని కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఈ వీడియోలో తెలుసుకుందాం. 52 రకాల సంక్షేమ పథకాల కోసం గత ఏడాది బడ్జెట్లో 3.83 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. వీటిలో 2024 డిసెంబర్ 31 నాటికి 2.5 లక్షల కోట్ల నిధులను రాష్ట్రాల కోసం రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి 2021లో ప్రత్యేకంగా క్రియేట్ చేసిన సింగిల్ నోడల్ ఏజెన్సీలో కేటాయించింది. దీని నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిధులు తీసుకుని ఖర్చు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఎస్ఎన్ఏలో బ్యాలెన్స్ అమౌంట్ 1.2 లక్షల కోట్లు ఉండటం చర్చనీయాంశమైంది. ఇది కాక రాష్ట్రాల ట్రెజరీలో మరో 40,000 కోట్లు ఉన్నట్టు బడ్జెట్ డాక్యుమెంట్ పేర్కొంది. అంటే ఈ మొత్తాన్ని రాష్ట్రాలు ఇంకా ఖర్చు చేయలేదన్నమాట. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో రాష్ట్రాలకు కేంద్రం 91,000 కోట్లు కోత విధించింది. అయితే ఈ జాప్యానికి వివిధ కారణాలు ఉండొచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి స్కీమ్ కు ఖర్చు చేయాలంటే ముందుగా టెండర్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత బిడ్స్ ఓపెన్ చేయడం, ఆపై కాంట్రాక్టర్లను ఫైనల్ చేయడం వంటి ప్రొసీజర్లు ఉంటాయని, దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ అయ్యేసరికి ల్యాగ్ అవుతోందని చెబుతున్నారు. అయితే నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం, రాష్ట్రాలు జాప్యం చేయడం తగదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.